నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు, రెస్పెక్టెడ్ డోనర్స్, రెస్పెక్టెడ్ చైర్మన్ గారు, రెస్పెక్టెడ్ టీచర్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మై నేమ్ ఇస్ జీవన్ కుమార్. I am studying second class in MPP school number 1 Gunchaga. Today we are celebrating Independence Day celebrations in our school. It is the credit of the great leaders like Mahatma Gandhi, Dr. B.R. Ambedkar, Subhash Chandra Bose, Bhagat Singh, etc. Our government provides everything is free. Daily we have tasty delicious lunch in my school. Remember, dear parents of Gunchaga and this government school student, don't understand our government school. Now it is a high standard school. Don't forget, dear parents of Gunchaga. Please join your children, get good education for better future. Thank you one and all. కనీసం మరో 100 సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ కూడా పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున్న ఈ జనరేషన్ పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మన పిల్లలు దేశంతో కాదు పోటీ పడేది. రేపొద్దున వీళ్ళు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతారు అన్నది మనం అందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి.